నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 15వ తారీఖు 2025 ఆదివారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:47 ఈ రోజు చవితి మధ్యాహ్నం 3:48 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి. ఎవరైనా సంకష్టహరి చతుర్దశి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే సూర్య ఉదయాన్ని బట్టే మనం లెక్క కడతాము. అంటే కొంతమంది తిథి వచ్చిన రోజు చేసుకుంటారు, మరి కొంతమంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దాన్నే మనం తిథిగా అనుకుంటాం. కాబట్టి కొంతమంది నిన్న చేసి ఉంటారు, కొంతమంది ఈ రోజు కూడా చవితిని చేసుకోవచ్చు. అయితే నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి 12:49 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:01 నుంచి ఉదయం 6:38 వరకు. రాహుకాలం సాయంత్రం 5:10 నుంచి సాయంత్రం 6:47 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:17 నుంచి 3:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కొంత ఆర్థికంగా స్థిరపడే అవకాశం కనబడుతోంది. మరీ ముఖ్యంగా వ్యాపారంలో లేదా భాగస్వామి యొక్క రంగాలలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ సమస్యలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. అయితే పూర్తిగా పోతాయి అని కాదు, కానీ కొంత ఒత్తిడి అయితే తగ్గే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సాయంత్రము నవగ్రహ ఆలయంలో నల్లని వస్త్రాలు కానీ నల్లని వస్తువులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది, అందరి సపోర్టు ఉంటుంది, పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా మీకు మీ పై అధికారుల యొక్క గుర్తింపు కలిగే అవకాశము, ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపరిచే అవకాశము కనబడుతోంది. అయితే పదోన్నతికి కూడా అంటే ప్రమోషన్స్ రావడము, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యగ్రహ శాంతి కోసము గోధుమలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విదేశీ సంబంధిత అవకాశాలు అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విద్య కానీ అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత గురువులు పెద్దలు వీరి యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు చాలా తప్పనిసరి అవసరం కూడా. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంత అదనపు ఖర్చు అయినప్పటికీ మీకు ఖర్చుకి సంబంధించినటువంటి ఖర్చు ₹2 అయితే మీకు ఆదాయం ₹10 వచ్చేటట్టుగా, అంటే ఖర్చుతో సమానంగా మరీ ఎక్కువగా ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అలా అని విపరీతమైన ఖర్చుల జోలికి ఈ రోజైతే వెళ్ళకండి. పరిహారంగా ఈరోజు అన్నదానము ఒకరిద్దరికైనా మీ చేత్తో అన్నదానం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.